హలో రోషన్, Hi. వెల్కమ్ టు గుల్డే ప్రో. ఎలా ఉన్నావు? I'm good. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. హౌ ఓల్డ్ ఆర్ యూ మ్యాన్? I'm 19. 19. When did you start? 9 years back. 9 years. Yeah. 10. You're 10. Yeah, అంతే. When I'm 10, 9 అంతే. ఎట్లా? వాట్ ఈస్ యువర్ స్టోరీ? ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఇట్స్ లాంగ్ జర్నీ అన్న. అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ అ డాన్సర్గా. ఆటా జూనియర్? లేదు, డి జూనియర్స్ ఇస్ మై ఫస్ట్. ఓకే ఓకే. సీజన్ 2 ఆ టైం. సో ఫస్ట్ డి తర్వాత ఫస్ట్ యాజ్ అ డాన్సర్గా ఐ స్టార్టెడ్ మై కెరీర్. దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు ఈ నగరానికి ఏమైంది ఫిల్మ్. ఫస్ట్ ఈ నగరానికి ఏమైంది నా సినిమా. దాని తర్వాత ఫలక్నామా దాస్ అండ్ ఐ మీన్ లైక్ ఈ నగరానికి ఏమైందిలో బాగా నచ్చి విశ్వకన్నా కాస్ట్యూమ్ ఫలక్నామా దాస్లో. సో దాని తర్వాత అలా కంటిన్యూ అయిన నా జర్నీ అలా 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 అలా. ఫస్ట్ డే సెట్ మీద గుర్తుందా? యా, అంటే ఫస్ట్ ఒక యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ డే నేను చేసింది ఈ నగరానికి ఏమైంది స్కూల్లో. యా, గుర్తుంది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అంత క్లారిటీగా గుర్తులేదు కానీ బట్ ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ ఈవెన్ తరుణ్ అన్న మమ్మల్ని చూసుకున్న విధానం అది నాకు బేసిక్గా మనం షూట్ చేస్తున్న ఫీల్ రాలేదు. ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను నా ఫ్రెండ్ ఉంటే మాతో కూర్చోబెట్టి సీన్ నేర్పించకుండా, అప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది, హలీం తింటారా అని ఫస్ట్ ఆ హలీం ఆర్డర్ చేసి హలీం తెప్పించుకొని తినుకుంటూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దట్స్ హౌ ఈవెంట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నది. యు ఆర్ స్టిల్ వెరీ యంగ్. నేను యాక్టర్ అవుతా లేకపోతే నేను ఇది ఎంజాయ్ చేస్తున్నా అనే ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది అసలు? అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ అ డాన్సర్గా కదా. దెన్ అంటే యూ వాంటెడ్ టు బి అ డాన్సర్ ఆర్ అన్ యాక్టర్? నో. సో దానికి ఒక మంచి ఇది చెప్తా. సో ఫస్ట్ బాగా ఇష్టమైంది డాన్స్ అనమాట. సో డాన్స్తో వచ్చిన తర్వాత స్లోగా అది యాక్టింగ్ వైపు నన్ను మోల్డ్ చేసింది తెలియకుండా. ఎప్పుడైతే నేను ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, ఇలా 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 ఏదైతే సినిమాలు చేసుకుంటూ ఒకనొక టైంకి డ్రామా జీనియస్ అనే ఒక ప్లాట్ఫామ్ నాకు ఇది వచ్చింది. నేను ఎప్పుడైతే డ్రామా జీనియస్ సీజన్ 2కి వెళ్ళానో అప్పుడు ఏదైతే నేను యాక్టింగ్ చేసుకుంటూ అందులో నేను ఎంతో ఎంజాయ్మెంట్ని లైక్ ఆ ఇదిని పొందుతున్నానో ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సీజన్ 2, సీజన్ 3 ఛాంపియన్షిప్, ఆ 4 ఏళ్ళు అంటే 3.5 years ఆ జర్నీ అంతా ఇంకా నాకు అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు అది చాలా హెల్ప్ అయింది చాలా. అట్ ది సేమ్ టైమ్ నేను ఒక యాక్టర్ అవ్వాలి అని పుట్టింది అయితే అక్కడే. అంటే నేను ఖచ్చితంగా ఒక యాక్టర్ని అవ్వాలి బై ఎనీ కాస్ట్ అని నాకు పుట్టింది అయితే డ్రామా జూనియర్స్లో. నేను ఎప్పుడు ఆ సినిమాల్లో చేసినప్పుడు ఉండేది లైక్ యాక్టింగ్ చేయడం అనేది ఒక ఇష్టం ఉండేది, బట్ లేదురా ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనేసి అనిపించింది ఆ డ్రామా జూనియర్ సెట్స్లో. లవ్లీ లవ్లీ. యా. స్టడీస్ ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్. హౌ ఆర్ యూ మేనేజింగ్ అనేది? అంటే లైక్ మేనేజింగ్ అంటే అన్న మీకు స్టార్ట్ అయింది 9 years బ్యాక్ కదా. సో అప్పటి నుండే లైక్ టు షూట్, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళి ఎగ్జామ్స్, మళ్ళీ షూట్, మళ్ళీ ఇమీడియట్గా ఎగ్జామ్స్, ఇలా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వకుంటూ జరిగేది. ఒకనొక టైం వచ్చిన తర్వాత అది అలవాటు అయిపోయింది. సో యా, ఇప్పుడు చదువుకుంటుంటావు లైక్ వెన్ యూ గెట్ టైమ్ యూ? యా, ఓన్లీ అంటే నేను ఓన్లీ ఎగ్జామ్స్కి ఇది అవుతాను. కంటిన్యూస్గా చదువుకుంటూ అంటే కాంట్ మేనేజ్. సో యా. ఓకే ఓకే. సో స్టోరీస్ పిచ్ అయ్యేవి అది నువ్వే వింటావా లేకపోతే ఫాదర్ ఆర్ సమ్ టీమ్? లేదు, ఆ డెసిషన్ మేకింగ్ ఎట్లా జరుగుతుంది? నేనే వింటాను ప్రతి కథ. ఇప్పటివరకు విన్న ప్రతి కథ నేనే వింటాను. అంటే ఏదైతే ఆ జడ్జిమెంట్ టైంకి వస్తుందో కథ నాకు బాగా నచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి నేను నాన్నతో డిస్కస్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ గోస్ టు లైక్ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్టర్స్, కానీ నాకు తెలిసిన డైరెక్టర్స్ స్వరూప్ సార్ వాళ్ళందరినీ. ఎవరెవరు అంటే స్వరూప్ సార్, నా ఇనిషియల్ స్టేజెస్ లో అన్ని అడిగేవాడిని లైక్ ఏదైతే క్యారెక్టర్. సో బేసికలీ అన్ని కథలు నేనే వింటాను. నాకు నచ్చిన కథ నేను వెళ్ళి మా నాన్నతో డిస్కస్ చేస్తాను. సో దెన్ కథ నచ్చింది అంటే దానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ నా క్యారెక్టర్ నాకు నచ్చింది, ఈ సినిమాలో నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది, కథ బాగుంది, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ నేను ఒక ఆడియన్స్ కింద చూడడానికి ఇష్టపడతా, ఈ సినిమా నాకు యాక్టింగ్ పరంగానో నాకు కెరీర్ పరంగా యూజ్ అవుతా. అట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఎస్ చెప్పడానికి, నో చెప్పడానికి ఏంటి ఫ్యాక్టర్స్? సేమ్ అయ్యే ఫ్యాక్టర్స్.
ఏ ఫ్యాక్టర్? ఓకే. యా అంటే లైక్ ఇప్పుడు నన్ను చూసే ఆడియన్స్ ఎలా ఉన్నారు అలా ఉన్నారు, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా ఆడియన్స్ పిచ్ అవ్వలేదన్న. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ అంటే ఇంకా ఇప్పుడు నన్ను నీ ఇలాంటివి చేస్తే వీళ్ళు ఎవరో ఏదో అంటారు అనేది ఇంకా నాకు ఐ థింక్ ఇంకా ఆ బేస్ పడలేదు. సో నాకు ఇంకా ఆప్షన్ ఉంది నేను ఎలాంటి క్యారెక్టర్స్ అని చేయడానికి. అండ్ నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు ఇలానే చెయ్యాలి, నేను ఈ క్యారెక్టర్ అయినా చేస్తా అంటే నేను ఇలాగే అంటే నేను ఇలా వచ్చి నించోవాలి, ఇలా వచ్చి డైలాగ్స్ చెప్పాలి, ఇలాంటివి ఏమి ఉండదు. ఐ వాంట్ టు బీ అన్ వర్సటైల్ యాక్టర్ అన్న. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, అది నాకు బాగా నచ్చిందా ఐ డెఫినెట్లీ డూ ఇట్. యా ఇట్స్ నాట్ అదో బెగ్గర్ క్యారెక్టర్ అని కాదు, అదొక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అని కాదు, మీరు చూసారు. యా అంటే ఐ వాంట్ టు బీ అన్ వర్సటైల్ యాక్టర్. నాకు ఈ పాత్ర అలా అని కాదు, నాకు నచ్చితే ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే ఓకే. నువ్వు ఒక పర్సన్ కింద యాక్టింగ్లో అన్నిటికంటే ఎంజాయ్ చేసేది ఏంటి, అసలు ఎంజాయ్ చెయ్యంది ఏంటి? వాట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్, లీస్ట్ ఫేవరెట్ అంటే యాక్టింగ్లో యాజ్ అన్ యాక్టర్ అంటే ఫేమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ హోల్ ప్రొఫెషన్ ద్వారా వాట్ ఎవర్ యు ఆర్ గెట్టింగ్, దాంట్లో వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్ ద మోస్ట్, వాట్ ఈస్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్ ద లీస్ట్? ప్రతిరోజు సెట్కి వెళ్ళేటప్పుడు నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తా, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటా, అది నన్ను చాలా ఎగ్జైట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క రోజు నాకు తెలిసి ఇంకే క్రాఫ్ట్లో ఉండదు అనుకుంటా, అంటే నాకు తెలిసినంత వరకు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను సెట్స్కి వెళ్ళడం వల్ల. అండ్ ఏం అంటే ఇంకోటి ఏంటి, వాట్స్ లీస్ట్ ఎంజాయ్ చేసేది, ఇది నేను ఇష్టం నేను ఎంజాయ్ చేయను అని. లీస్ట్ ఎంజాయ్ యాక్టింగ్లో అలా నాకేం ఎప్పుడు లేదు. యా అంటే నేను ప్రతిరోజు సెట్స్కి వెళ్ళేటప్పుడు నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటా, ఎంజాయ్ ఇట్ లాట్, బట్ లీస్ట్ అలా ఏం లేదు. యువర్ ఎంజాయింగ్ ఫేమ్? యా ఆబ్వియస్లీ. వెన్ డిడ్ దట్ స్టార్ట్? లైక్ ఓకే జనాలు ఇప్పుడు మనం బయటకు వెళ్తే మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, దాంట్లో కిక్ ఉంటుంది కదా, బయటకు వెళ్తే జనాలు వచ్చి రికగ్నైజ్ చేసేది, హాయ్ చెప్పేది, సెల్ఫీది, అది ఎప్పుడు నీకు స్టార్ట్ అయింది? అండ్ స్టార్ట్ అయినప్పుడు హౌ డిడ్ యూ ప్రాసెస్ ఇట్? అరే బాగుందిరా ఇదేదో ఈ ఫీలింగ్, అది ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నావు? నాకు ఇంకా సినిమాల మీద అవగాహన లేనప్పుడు, అంటే మనం ఇలా కనిపిస్తే మనకంటూ ఒకడు అరుస్తాడు, మనకంటూ ఒక ఫ్యాన్ అవుతాడు, మనల్ని చూసి ఒకడు ఎగ్జైట్ అవుతాడు అని తెలియని వయసులో నాకు ఫలక్నామా దాస్లో జరిగింది అనమాట. రైట్. ఓకే. యా అప్పుడు టూ యంగ్ కదా. అసలు నాకేం తెలియదు బేసిక్గా సినిమా అనే ప్రపంచం ఇలా ఉంటుందా నాకు పరిచయం అయింది అప్పుడప్పుడే. నాకు బేసిక్గా తెలీదు. ట్రావెలింగ్ సమ్వేర్ నాతో పాటు సడన్లీ ఫోన్ వాట్సాప్ సమ్ ర్యాండమ్ గా థియేటర్లో ఆ సీన్ని పెట్టి స్టేటస్ పెడితే అసలు అరే నేనేరా నా స్టేటస్ పెట్టాడు ఏంటి అని నాకు మస్తు ఇది వచ్చింది అనమాట. ఫెల్ట్ నైస్. అంటే అలా స్టార్ట్ అయింది. బట్ వన్స్ ఎప్పుడైతే నాకు ఊహ తెలిసాక ఇలా ఇలా ఉంటుంది ఇలా ఊహ తెలిసేది ఎప్పుడు అనుకుంటున్నావు? ఊహ సినిమా ప్రపంచం అంటే సినిమా ఎప్పుడైతే ఈ డ్రామా జూనియర్స్ సేమ్ అన్న, అంటే లైక్ ఊహ తెలిసే వయసులో నాకు ఈ ఊహ తెలిసింది ఆబ్వియస్లీ. అంతే. అంటే ఎలా చెప్పాలి, ఫస్ట్ తెలిసింది అలాగా. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఫిలిం స్లోగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫ్యాన్ని పరిచయం చేసినట్లుందన్న నాకు అయితే. ఎస్పెషల్లీ నాకు అంటే చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ని బట్టి ఒక్కొక్కలాగా అందరూ నన్ను ఓన్ చేసుకున్నారని నాకు బాగా అర్థమైంది అనమాట. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఇట్లాంటి? ఈ ఫ్యాన్ వాట్సాప్ స్టేటస్ పెట్టింది 6 ఏళ్ళు అయిపోయింది కదా ఫలక్నామా దాస్ వచ్చి, అంతే అన్న ఈజీగా అంతే. అది నీకు ఇంకా గుర్తుంది, యూ స్టిల్ రిమెంబర్ దట్? అట్లా గుర్తుండిపోయిన కొన్ని ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. బట్ రీసెంట్గా నాకు చాలా గుర్తున్నవైతే చెప్పగలుగుతాను. ఒకసారి నేను ఒక ప్రీమియర్స్ కోర్ట్ రిలీజ్ అయిన ఒక 1 వీక్ నేను వేరే ప్రీమియర్స్కి ఒకటి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఐ వాస్ లైక్ వెయిటింగ్, పక్కన వేరే మా యాక్టర్స్ కూడా వస్తే నేను ఇంకా స్టార్ట్ అవుదామని ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గర ఐ వాస్ వెయిటింగ్. ఒక ఆంటీ అలా పాస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి జస్ట్ టెల్లింగ్ కోర్ట్ సినిమా గురించి, నిన్ను నా కొడుకులా చూసుకున్నానమ్మా సినిమాలో, చాలా బాగా చేసావు అని. తనకి అసలు సినిమా ప్రపంచమే తెలియదు ఆవిడకి. సో ఆవిడ వచ్చి అలా నన్ను ఓన్ చేసుకున్నారు అన్న తర్వాత ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అంటే కోర్ట్ తర్వాత నాకు లైక్ చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, అంటే ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యారు, ఎవరెవరు ఏమేమి చెప్పారని. సో ఆ సక్సెస్లో చాలా ఉందన్న చెప్పుకోవడానికి. బట్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అంతే. ఓవర్వెల్మింగ్ అనిపించలే? చాలా అనిపించింది ఆబ్వియస్లీ. లైక్ అంటే
కోర్ట్ టైంలోనే ఇంకొక విషయం జరిగింది. లైక్ నేను సినిమా ప్రపంచం కాకుండా బయట గురించి మాట్లాడుతున్నా, బయట జరిగిన సిచ్యువేషన్స్. లైక్ మా నాన్న వాళ్ళు సొంతూరు వెళ్ళాం మేము. బేసిక్గా కోనవరం వెళ్ళాను నేను. బేసిక్గా అని తెలీదు, అంటే అంత గ్రాండియర్గా వాళ్ళు నన్ను వెల్కమ్ చేయడం నాకు అసలు ఐడియా లేదు. కోనవరం వెళ్ళిన తర్వాత స్పీచ్లెస్, చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ ప్రేమని. నా కోర్ట్ చాలా ఇచ్చిందమ్మా, చాలా అంటే చాలా. ఎయిర్కి ఎలా ఉంది రెస్పాన్స్? ఎయిర్కి రెస్పాన్స్ అదిరిపోయిందన్న. ప్రతి ఒక్క యంగ్స్టర్ చాలా బాగా కనెక్ట్ అయ్యే రిలేటబుల్ టాపిక్. నువ్వు ఇంటర్ కాలేజ్కి వెళ్ళి చదివావా లేకపోతే? అంటే వెళ్ళాను, బట్ ఎగ్జామ్స్. సో యూ కైండ్ ఆఫ్ మిస్డ్ ఆల్ దట్. థ్యాంక్ఫుల్లీ టార్చర్ మిస్ అయినందుకు. బట్ ఏదైతే మిస్ అయినా ఈ సినిమాలో అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు దొరికింది బేసిక్గా. సో జోసెఫ్ కమ్స్ టు యూ అండ్ ఒక నారేషన్ ఇస్తాడు నీకు. ఏ బేసిస్ మీద యూ జడ్జ్ ఇట్? అంటే బేసిక్గా జోసెఫ్ అన్న కంటే ముందు సందీప్ అన్న నాకు పరిచయం అన్న నాకు. అంటే లైక్ ఎప్పుడైతే వి డిడ్ మిషన్ ఇంపాసిబుల్ అప్పటి నుండి హ్యాడే అయ్యి, అంటే మనం ఒకటి చేద్దాం రా అబ్బాయి, ఒక మంచి కంటెంట్ చేద్దాం అని ఎప్పుడు అంటూ ఉండేవాడు నాతో. సో వన్ ఫైన్ డే సడన్గా నాకు కాల్ చేశాడు, నువ్వు కదిన్నా తిరుపతి తప్పకుండా చేయాలి సినిమా, నువ్వు ఎప్పుడైతే హైదరాబాద్ వస్తావో చెప్పు, నీకు నరేషన్ పెట్టిస్తాను అన్నాడు. సరే అనేసి నేను స్టార్ట్ అయ్యాను. ఈవెన్ నేను భాను జయ కలవడం కూడా అదే చాలా ఇయర్స్ తర్వాత, మిషన్ తర్వాత. సో మేము కలిసాం. టచ్ లో ఉండేనా మీరు? టచ్ లో ఉన్నాం, బట్ కలవడం కాకుండా. సో సడన్లీ ఆ రోజు నేరేషన్ చెప్పేటప్పుడు మేము కలిసాం. మేము ముగ్గురం కూర్చొని మళ్ళీ అలా ఒక 4 గంటలేమో విన్నాం ఆ స్టోరీ. విన్న తర్వాత ఇమీడియట్గా మా అందరికి ఓకే, అంటే లైక్ మేము ముగ్గురం ఏమైతే ఉన్నాం అంటే చాలా రిలేటబుల్గా అనిపించింది అన్న. అందులో ఉన్న సీన్స్ కానీ అదొక పాయింట్. అయితే ప్రతి ఒక్కళ్ళు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ఫేస్ దాటే వస్తారు ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానికి రిలేట్ అవుతారు అన్న మెయిన్ పాయింట్. అట్ ది సేమ్ టైం సందీప్ అన్న దాని బ్యాక్ ఆన్ ఉండడం, ఈటీవీ విన్ అవ్వడం, సో అన్నీ నాకు చాలా మంచి ప్లస్ అనిపించింది. వాజ్ లైక్ ఐ విల్ డూ ఇట్. సూపర్. రోషన్, ఇప్పటివరకు చేసిన వాటిల్లోకి యాక్టింగ్, ఒక సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్స్ ఏంటి? ప్రతి యాక్టర్కి మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటేనా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక 4-5. అది స్వాగ్ చేసేటప్పుడు ఐ గాట్ అ గ్రేట్ అప్రిషియేషన్ అన్న. పోస్ట్ రిలీజ్ చేసేటప్పుడు పోస్ట్ రిలీజ్ అప్రిసియేషన్ అది డిఫరెంట్. ఓకే, బట్ నువ్వు పర్సనల్ గా రోషన్ ఈస్ పర్ఫార్మింగ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే గ్రేట్, ఐ ఫీల్ గుడ్, ఐ డిడ్, ఈ రోజు నేను మంచి వర్క్ చేశాననే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. పక్క బయట నుంచి వచ్చే అప్రిసియేషన్ అది సెకండరీ. ఆ అప్రిసియేషన్ వచ్చే ముందే నువ్వు ఫీల్ అయ్యేది సాటిస్ఫై, ఐ డిడ్ గుడ్ జాబ్ టుడే అని ఆ ఫీలింగ్. నాకు స్వాగ్ చేస్తున్నప్పుడు బాగా అనిపించింది అన్న. అంటే అంటే ఆన్ సెట్స్ లో చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నా, నాకు మాత్రం తెలిసేది ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. డిఫరెంట్ గా ఉన్నా అంటే ఆన్ సెట్స్ లో నా బిహేవియర్ కానీ, ఆన్ సెట్స్ లో ఎవరో తెలియనోడు ఇకం లైక్ చూసేవాడు, చాలా బాగా అనిపించేది, వెళ్ళిపోయాడు. కొంతమంది చూస్తూ నవ్వుకుంటూ ఈ ఫీల్ ఉంటుంది కదా. బట్ ఐ నో దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఇది నాకు తెలిసి అది పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం కదన్నా. సో నాకు తెలిసేది నేను నా 100% ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నేను కోర్ట్ షూటింగ్ చేస్తున్నానో, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒక 2-3 రిహార్సల్స్ జరిగాయి. సేమ్ అదే ఆన్ సెట్ ఏదైతే క్లైమాక్స్లో వచ్చి చేతులకి అమ్మతో ఏడ్చే సీక్వెన్స్. సో రిహార్సల్ అంతా అయిపోయింది, ఆల్ సెట్. కూర్చున్నారు, దీప్తి అక్క కూడా ఉన్నారు, నాకు తెలియదు బేసిక్గా. సో ఆ సీన్ చేశాను. ఆ సీన్ చేసి నేను ఇలా వచ్చి కూర్చొని అన్నయ్యతో పాటు మానిటర్ చూసేటప్పుడు అనిపించింది సూపర్ రా. నేను ఏదైతే అంటే లైక్ ఆ సీక్వెన్స్ చేయడం చాలా కష్టం కదండి, ఎందుకంటే అన్ని డేస్
ప్రిజన్లో అంటే లైక్ ఐ మీన్ లైక్ జైల్లో ఉండి రిమాండ్ 72 days తర్వాత అప్పుడు బయటికి వస్తున్నప్పుడు ఆ ఎమోషన్ నాకు కనపడాలి తమ్ముడు అని చాలా జాగ్రత్తగా జగదీష్ అన్న వచ్చి బ్రీఫ్ ఇచ్చేసి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడైతే అది చేసి వచ్చి కూర్చున్న తర్వాత అది నేను జగదీష్ అన్న చూస్తున్నప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ. అనుకుంది వస్తుంది రా బాబు. సూపర్. వెరీ హ్యాపీ. స్వాగ్ అది ఇంకా డిఫరెన్స్ అన్న. అంటే లైక్ అంటే ఎలా అడిగారు మీరు స్వాగ్? ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆ మూమెంట్స్ ఉంటాయి కదా స్వాగ్ లో, లైక్ చిన్న చిన్న మూమెంట్స్. మాంటాజులు హసిత్ సినిమాలో నాకు మాంటాజ్ చాలా ఇష్టం అనమాట. లైక్ రెయిన్బో షాట్ ఉంటుంది, చెయ్య పట్టి పెట్టి వేదాన్న చాలా ఇన్నోవేటివ్ ఆర్టిఫిషియల్ రెయిన్బో ఇటు సైడ్ నుండి రెయిన్ వస్తుంటే లైట్ నుండి లైట్ పెడితే రెయిన్బో వస్తుంది. సో అది క్రియేట్ చేశారు. నాకు మానిటర్ చూసేంత వరకు తెలీదు. సో ఐ ఫెల్ వెరీ నైస్. అట్లాంటి మూమెంట్స్ లైక్ ఐ రియలీ లైక్ దట్. ఆ సీన్ కూడా విష్ణు గారు చెప్పారు. శ్రీ విష్ణు టోల్డ్ మీ దట్ ఇప్పుడు నేను వస్తా, చేయి పట్టుకుని కొంచెం లాగుతా అటు ఇటు, నిన్ను ఏమైనా అనిపించినా కూడా నువ్వు చెప్పు. ఆయన ఏం చెప్పారు? అదే అన్న నేను చూసాను అది యాక్చువల్లీ. అన్న బేసిక్గా ఏం చెప్పారంటే, అన్న వచ్చేటప్పుడు నేను చాలా ఇలా బ్రూటల్గా ఇచ్చేస్తాను రా అంటే, మీరు ఊరుకోండి అన్న, మీరు ఎంత బాగా చేస్తే మీరు ఎలా చేస్తే నేను దానికి ఇచ్చేసేసుకుంటా, నో వరీస్ అన్న, మీరు ఎలా అంటే ఎలా అన్నాను. సో అదేదైతే మీరు సినిమాలో చూసారో దట్స్ ద ఫస్ట్ షాట్. అంటే మాస్టర్ ఏదైతే ఉంటుందో గుంజుకొచ్చి కొట్టి తిట్టి స్నానం చేయరా అని తిట్టడం కొట్టడం, అదంతా సింగిల్ షాట్లో జరిగిన సీక్వెన్స్ అది. అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు ఫిలిం సైడ్ చాలా మంచి పేరు ఇచ్చింది అన్న అది. స్వాగ్ కొంచెం కూడా భయమే లేదా రోషన్? ఎఫెమినేట్గా అసలు. నైస్ మ్యాన్, నైస్. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎయిర్లో వాట్ వాజ్ ద మోస్ట్ ఫన్ పార్ట్? బేసిక్గా ఎయిర్ షూట్ ఎప్పుడు మేము షూట్ చేస్తున్నట్టు షూట్ చేయలేదన్న. ఫన్ పార్ట్ చెప్పాలంటే అదొక ఫ్యామిలీ. ప్రతిరోజు వెళ్ళడం, ప్రతిరోజు ఆడుకుంటే షూట్ చేయడం, ఇదే జరిగేది తప్పితే అమ్మో ఇప్పుడు సీన్ రెడీ అలాగే ఉండేది కాదు. మీరు ఆన్ సెట్ మీరు యాక్చువల్ సీన్ చూస్తున్నా మీకు అలాగే అనిపిస్తుంది. సో దట్స్ వాట్. అది ప్రతిరోజు మంచి ఫన్నే. ఈవెన్ జోసెఫ్ అన్న ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, మాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చాడన్న. సో చాలా ఫన్గా చాలా నీట్గా అయిపోయింది. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ సీన్స్? నా క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగా వాష్రూమ్ ఎమోషనల్ సీన్. జోసెఫ్ చెప్పారు మాకు, నువ్వు అది ఓకే ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ వస్తుంది కాబట్టి నేను అది చెప్పను, బట్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్ బాత్రూమ్ రియాక్షన్. బేసిక్గా క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చి నాకు బ్రీఫ్ ఇచ్చాడు అన్న ఒక 10-20 minutes ముందు. నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నా. నాకంటే ముందే నాన్న సీక్వెన్స్ షూట్ చేశారు, సమీర్ సార్ అయితే చేశారు. సమీర్ సార్ సీక్వెన్స్ అంతా ఆన్లైన్ ఎడిట్ చేసి నాకు ఆ ఫుటేజ్ తీసుకొచ్చి ఇదే సీక్వెన్స్, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వాలి అని అన్నాడు అన్న. దానికి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చాడు. నేను పిలిపించి నేను ఆ సీన్ అంతా చూసి మళ్ళొకసారి జోసెఫ్ అన్నని పిలిచి, అన్న ఇందులో మీకు స్టార్టింగ్ నుండి ఏడుపు కావాలా, ఆర్ఎల్స్ స్టార్టింగ్ బాధపడుతున్నప్పటి నుండి ఎప్పుడైతే నాన్న మాట్లాడుతున్నాడో దానికి హై ఫీల్ అవుతాడు. ఆబ్వియస్లీ జయశ్రీ అన్నప్పుడు నేను చాలా ఫీల్ అవుతా, అదోకే, బట్ దాని ముందు నీకు ఎక్కడ కావాలన్నా అంటే అన్న నాకు ఆ పిన్ పాయింట్స్ చెప్పాడు. ఏ డైలాగ్ అప్పుడు నువ్వు ఎక్కువ బర్స్ట్ అవుట్ అవ్వాలి, లైక్ సో ఎక్కువ ఏడ్చుకుంటూ అనేసి అన్న వచ్చి ఆ మెయిన్ పాయింట్స్ చెప్పాడు. ఈవెన్ సందీప్ అన్న కూడా ఉండే ఆ రోజు సెట్లో. చూశారు, ఆల్ సెట్, ఫ్రేమ్ పెట్టారు. ఆ ల్యాప్టాప్ ముందు పెట్టాను నేను బకెట్. బేసిక్గా ఇంకో పాయింట్ చెప్పాలి, ఇది ఎవరికి తెలీదు. అన్న వాళ్ళు ఆన్ సెట్ ఆల్ రెడీ అన్నారు, యాక్షన్ అని చెప్పేశారు. నాకు సడన్గా థాట్ వచ్చింది, అన్న సారీ అని చెప్పేసి ఆ బకెట్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా నేను ఫిల్ చేసి బకెట్లో వాటర్ ఫిల్ చేసి బకెట్ వాటర్ ఒకటి పక్కన జగ్లో పెట్టి అలా పెట్టాను అనమాట. సో నేనేం ఇమాజిన్ చేసుకున్నాను అంటే ఖచ్చితంగా కంటిన్యూస్గా ఏడుస్తున్నప్పుడు అలాగే మనం ఎప్పుడు బయటికి వెళ్ళాం, ఇది అందరి లైఫ్లో జరిగేదే. మొహం కడుక్కొని బయటికి వెళ్తాం.
నేను అలా ఆలోచించుకొని ఇమీడియట్ కట్ చెప్పి నేను అది ఆర్ట్తో ఫిల్ చేపించి నిన్ను ఈజీగా ఈ సీన్లో ఫుల్గా బర్స్ట్ అవుట్ అవుతా. బర్స్ట్ అవుట్ అయిన తర్వాత అలాగే నంబుగా లేచి వెళ్ళలేను, ఖచ్చితంగా నాన్న చూస్తారు, అంటే ఇంట్లో ఎవరు చూస్తారో అంత ఏడ్చానని అనుకుంటారు కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యి కట్ చెప్పి అలా నింపించి అలా చేసిన సీక్వెన్స్ అది. బ్రో లవ్లీ బ్రో ఇది. దిస్ ఇస్ వెరీ, అంటే ఇది ఎలా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ కి హెల్ప్ అవ్వడం, నార్మల్ డైలీ లైఫ్ లో ఉండే మనం చూసే అబ్జర్వేషన్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇంకా ఫేవరెట్ సీన్స్, ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ఎయిర్లో నా ఇద్దరు ఫ్రెండ్స్తో నేను ఏదైతే ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నానో, మోస్ట్లీ ఆ హాస్టల్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. హాస్టల్ సీక్వెన్స్లో అసలు భయంకరంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే బేసిక్గా ఇది జరిగేది 2012 ఆ బ్యాక్ డ్రాప్ కదా, ఎగ్జాక్ట్గా తెలిసేది కదా. అంటే లైక్ యాక్చువల్గా హాస్టల్ ఇలా ఉంటుందా, యాక్చువల్గా హాస్టల్ ఇలా చేస్తారా అనేది కొన్ని తెలిసేవి, కొన్ని నిజంగా తెలిసేవి కాదు. అవన్నీ తెలుసుకున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యేవాడిని. ఓడి అమ్మ అసలు హాస్టల్ లైఫ్ ఇంత బాగుంటుందా, అరే నేను మిస్ అయిపోతున్నాను. ఏం బాగుండదు అది, నువ్వు వెళ్ళలేదు కాబట్టి యూఆర్ మిస్సింగ్ ఇట్. బట్ అంటే నాకు తెలిసి నేను ఎంజాయ్ చేశాను. సో అదంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను. హాస్టల్ లైఫ్ అంతా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కమింగ్ టు సీక్వెన్సెస్, జీవన్ అన్న ట్రాక్ కానీ, హర్ష అన్న బాత్రూమ్ లో ఆయన అది మాకు తెలుసు, మా స్కూల్లో మేము చేసాం. సో రిసెప్షనిస్ట్ రాసిన తర్వాత ఏం చేస్తావు నాకు ఆ క్యూరియాసిటీ ఉండే. మ్యారేజ్ చేసినప్పుడు ఆయన ఫుల్ చేసి ఇలా చేస్తాడు. అసలు అందులో జీవన్ అన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయన్న, అసలు లాస్ట్ లో ఆయన వచ్చి రాత్రికొద్దు ఉదయం వెళ్ళండి, ఇంట్లో కావాలంటే నేను మాట్లాడతా అనేది కూడా, ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐదర్ విలన్ లాగా అనిపిస్తుంది, లేకపోతే కామెడియన్ లాగా అనిపిస్తారు. కానీ ఆ ఏదైతే ఆ ఎమోషనల్ టచ్ ఉందో అన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు క్యాంటీన్ సీన్ కూడా పిచ్చగా నవ్వుకున్నాను నేను ప్రీమియర్ లో చూస్తున్నప్పుడు. వాడు ప్రభాస్ డైలాగ్ చెప్పడం మొదలు పెడితే అలా వద్దన్నా ప్లీజ్ కూర్చోద్దా. అది మీకు తెలుసా, ఒక సీన్, అరే ఈ సీన్ చాలా టైం పడుతుంది అనుకున్న సీన్ చాలా లేట్ అయ్యేది. ఏదైతే చాలా కష్టంగా, అరే ఇది చాలా కష్టం రా, ఇది చాలా టైం పడుతుంది అని చాలా ఫాస్ట్. ఏంటది ఫాస్ట్ గా అయిపోయింది. డిన్నర్ తర్వాత స్టార్ట్ చేసాం, 2 o'clock కల్లా షూట్ అయిపోయింది. ఓకే ఓకే. అది ఏదైతే ఆ సీక్వెన్స్ ఎంటైర్ క్యాంటీన్ సీక్వెన్స్ 9 స్టార్ట్ అయ్యి 2 కల్లా క్లోజ్ అయిపోయింది. అండ్ చాలా ఎక్కువ టైం పట్టింది. చాలా ఎక్కువ టైం పట్టిందా, చిన్న చిన్న క్లోజ్అప్స్, చిన్న చిన్న డైలాగ్స్ ఏదైతే పుల్ ఆఫ్ చేయాల్సింది ఉంటాయో అవే, అంతే. ఎక్కువ టైం పట్టినవి ఏవీ లేవు. బట్ అనుకున్న దానికంటే ఎక్కువ టైం అంటే పడుతుంది కదా ఈజీగా. అంటే ఒక టేక్ అనుకుంది 4 టేక్లు అవడం. క్లోజ్అప్స్, రియాక్షన్స్ అంటే నాకు గుర్తొచ్చింది, కోర్ట్ సెకండ్ హాఫ్ లో బేసికలీ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ రియాక్షన్స్. అండ్ రామ్ జగదీష్ నాకు చెప్పాడు, రియాక్షన్స్ కి మేము సపరేట్ గా రాసుకుని మేము షూట్ చేసామని చెప్పి. ఆ ప్రాసెస్ గురించి అంటే టు బి ఫ్రాంక్ అన్న, కోడ్ సినిమాలో నాకు ఫస్ట్ హాఫ్కి వచ్చిన అప్రిషియేషన్ కంటే సెకండ్ హాఫ్కి వచ్చిన అప్రిషియేషన్ చాలా ఎక్కువ. అంటే బేసిక్గా ఎవ్రీడే మార్నింగ్ 6 కల్లా సెట్కి వెళ్ళిపోయాడిని, 6:45 కల్లా 6:45-7 కల్లా షార్ట్ పడిపోయేదన్న. అంటే లైక్ ఆ కోడ్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీడే ఆన్ సెట్స్కి ఫస్ట్ వచ్చేసేవాడిని. ఇమీడియట్గా 10-15 మినిట్స్లో రెడీ అయిపోయేవాడిని. అంటే డల్ మేకప్ కాబట్టి, సో అది అయిపోయేవాడిని. ఇమీడియట్గా వచ్చి బ్రీఫ్ ఎలా ఇచ్చేవాడు అంటే ఎవ్రీడే జగదీష్ అన్న, వంశీ అన్న, కార్తిక్ అన్న వచ్చి ఆ ఎంటైర్ సీక్వెన్స్, ఇప్పుడు కోర్టులో జరిగే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దానికి, అంటే ఏదైతే ముందు రోజు షూట్ చేస్తాం కదా, కొన్ని ఎలా జరిగాయంటే ముందు రోజు జరిగిన సీక్వెన్స్ నెక్స్ట్ డే షూట్ చేసేవాళ్ళం, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. కొన్ని రోజులు అది జరిగిన ఇమీడియట్గా షూట్ చేసేవాళ్ళం, అంటే ఏదైతే ఆ కోర్ట్ సీక్వెన్స్ జరిగేదో. సో ఆ క్లోజ్అప్స్ మెయిన్ పాయింట్ ఏవైతే తీసేవాళ్ళో దానికోసం అనేవాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఆ ఎంటైర్ సీక్వెన్స్ మళ్ళీ నాకు బ్రీఫ్గా చదివేవాళ్ళు. ఓకే ఓకే. సో ఐ విల్ బీ లైక్ ఇలా ఉండేవాడిని. అన్నయ్య మొత్తం చదువుకుంటూ చెప్పేవాడు ఆ డైలాగ్స్. అన్న మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ రియాక్షన్ అనేసి సేమ్ క్వశ్చన్. సో అన్న ఈ పాయింట్, ఆ పాయింట్, ఇలా కొన్ని పాయింట్స్ చెప్పేవాడు. ఎంటైర్ రియాక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని.
ఆ హై మూమెంట్ ఆబ్వియస్లీ అర్థమయ్యేది, బట్ అన్నే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఎక్కడ కావాలో నాకు తెలియదు కదా. సో నేను అడిగేవాడిని, అన్న ఎగ్జాక్ట్ పాయింట్ ఏది దీనికి, సీన్ ఇంత ఉండేది దాంట్లో నేను ఎక్కడ అన్న, నువ్వు నా షాట్ ఎక్కడ వేస్తావు అన్నట్టు. అర్థమైంది ఉండేది కదా, అందులో నా షాట్ ఒకటి ఇలా పడేది. సో ఏ డైలాగ్ వచ్చినప్పుడు నా షాట్ ఎడిట్ లో. సో కొన్ని షాట్లు అయితే తమ్ముడు ఇచ్చే ఒక రోజు మాత్రం ఇలా చెప్పాడు. నెక్స్ట్ వీక్ మాత్రం వంశీ అన్న వచ్చి మొత్తం బ్రీఫ్ గా చదివేశాడు, ఆ తమ్ముడు రెడీ యాక్షన్ అని చెప్పాడు అంతే. అది బాగా వచ్చిందా బాగా లేదా అని కూడా చెప్పాడు కదా కొన్నిసార్లు. సో అలా జరిగేది ఆ సీక్వెన్స్ అంతా. సో చాలా నీట్ గా బ్రీఫ్ ఇచ్చేవాళ్ళన్న. ఆ బ్రీఫ్ గుర్తుపెట్టుకొని ఆ లుక్, ఆబ్వియస్లీ సార్ దినేష్ సార్ ఆ ఎగ్జాక్ట్ లుక్స్ చెప్పేవాళ్ళు, ఎక్కడ చూడాలని ఆబ్వియస్లీ నాకు ముందు గుర్తుండేది. బట్ ఆ ఎగ్జాక్ట్ సీన్ చేసేటప్పుడు సార్ ఎక్కడ నుండి ఎక్కడికి నడిచారు ఇది కూడా ఉండేది కదా. సో అలా అంతా చేసేవాళ్ళం. బట్ అందులో ఒక బిట్ తీసి నాది ఇచ్చేసారు. అంటే సూపర్. హౌ మచ్ డూ యూ రిలై ఆన్ యువర్ డైరెక్టర్స్? అంటే ఇప్పుడు చెప్తారు కదా, డైరెక్టర్ నాకు సీన్ చెప్పేసి నీకు నచ్చినట్టు నువ్వు చేసేయి అంటే కొంతమంది కంఫర్ట్ ఫీల్ అవుతారు. బికాస్ డైరెక్టర్ పని డైరెక్టర్ది, యాక్టర్ పని యాక్టర్ది. డైరెక్టర్ యాక్ట్ చేసి చూపిస్తే నేను చేసేది ఏముంది, ఐ విల్ బి జస్ట్ ఇమిటేటింగ్ యువర్ పర్ఫార్మెన్స్ కదా. సో రెండు రకాలుగా చెప్తారనమాట, ఇది చెప్పే యాక్టర్స్ ఉంటారు, అది చెప్పే యాక్టర్స్. నువ్వు బికాజ్ యూఆర్ స్టార్టింగ్ అవుట్, ఏ జోన్ లో ఉన్నావు? అంటే బేసిక్ గా నేను ఇప్పటివరకు ఉన్న నా జర్నీలో చాలా, అంటే కొంతమంది డైరెక్టర్స్ ని చూసాను అన్న. అంటే లైక్ నీల్ సార్ ని చూసిన డైరెక్టర్స్ అందరిలో అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కరిలో. బట్ నేను ఎలా తీసుకుంటా అంటే, కొంతమంది ఏంటంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్రీఫ్గా ఎలా ఉండాలో అని చెప్పి యాక్ట్ చేయమంటారు. బట్ కొంతమంది ఎగ్జాక్ట్ నాకు ఇలా కావాలి. హూ ఆర్ దీస్ డైరెక్టర్స్? నీల్ సార్, ప్రశాంత్ నీల్ సార్. స్పెసిఫిక్ అని కాదు. సార్ ఎలా ఉండేవాళ్ళు అంటే, సార్ దగ్గరికి వెళ్ళే ముందు సీన్ అంతా ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయిపోయి ఆన్ పాయింట్ మేము నేర్చేసుకొని నీల్ సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నీల్ సార్ ఎలా ఉండేవాళ్ళు, నాకు సలార్లో జరిగిన ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ షాట్ 2 కెమెరాలు యాక్షన్ చెప్పారు. సింగిల్ టేక్లో బేసిక్గా ఆ షాట్ చేసేటప్పుడు వెనకాల క్రౌడ్ అంతా అరుస్తూ ఉంటారు. సింగిల్ షాట్లో యాక్షన్ అని చెప్పారు. చేస్తున్నాం. ఆ ఫ్యూరియస్నెస్, ఏదైతే ఆ కళ్ళలో కనపడే ఆ కోపం ఏదైతే ఉంటుందో అది అలా పెట్టి చెప్పాను. కొంచెం సేపటి తర్వాత ఆ డస్ట్కో దేనికో నా కళ్ళలో వాటర్ వచ్చాయి. బట్ నేను ఆపలేదు, నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కట్ చెప్పారు, ఇమీడియట్గా నీల్ సార్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి బ్యూటిఫుల్, చాలా బాగుంది, మనం ఇదే ఇంకోటి చేద్దాం. బట్ ఇక్కడ చిన్న కరెక్షన్, స్టెప్ బ్రదరు అనే డైలాగ్ దగ్గర ఆయన అంత పర్టికులర్ ఉన్నారు. బేసిక్గా స్టెప్, ఈ చిన్న ఆ వైబ్రేషన్ నాకు కావాలి అని అన్నారు. ఎక్కడ వైబ్రేషన్? ఇక్కడ ఇలా కావాలండి, స్టెప్ బ్రదరు అలా కావాలండి. ఈ చిన్న చాలా కన్నింగ్నెస్ దానికి చాలా యాడ్ అవుతుంది, ఇలా చెప్పు అన్న టైప్లో సార్ చెప్పారనమాట. సో లైక్ ఓకే సార్, ఇప్పుడు స్టెప్ బ్రదర్ అంటే ఇప్పుడు ఆ టైంకి నీ అమ్మ అది ఎలా ఉనికిద్దిరా బాబు అని నేను. బట్ ఆ టైంకి ఇమీడియట్గా తీసుకొని స్టెప్ బ్రదరు అని చేయడం, చిన్న పాజ్ ఇచ్చి అక్కడ నాకు చిన్న పాజ్ ఇచ్చి టోన్ డౌన్ చేసి ఆ వైబ్రేషన్ కావాలి అని అన్నారు. అంటే సార్ అంత పర్టికులర్గా ఆ సీన్తో పాటు నాకు తెలుసు, ఈవెన్ నేను డైరెక్ట్ చేసిన, అంటే వేరే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఆ యాక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. బేసిక్ యాక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇంకొక, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. హౌ డస్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్? వివేక్ అన్న ఫస్ట్ సీన్ అన్న నాకు వచ్చి బ్రీఫ్ చెప్పారు. నా ఫస్ట్ షాట్ వచ్చి ఆ లోపల కెఫేలో సీన్ అనమాట. ఆ కెఫే సీన్ ఏదైతే ఉందో, నాని అన్నని ఫస్ట్ నేను మళ్ళీ చూడటం కూడా అదే, అండ్ సెకండ్ టైం నాది ఫలక్నామా తర్వాత. సో ఆ రోజు ఆ సీన్ తీసుకొచ్చి చెప్పాడు, ఇది డైలాగ్, ఇది బ్రీఫ్ ఇచ్చాడన్న. బ్రీఫ్ ఇచ్చిన తర్వాత ఆ స్టేజింగ్ సార్ చూసుకున్నారు. స్టేజింగ్ ఎక్కడి నుండి ఎలా వాక్ చేయాలి, ఎగ్జాక్ట్ టైంకి ఎలా నాని అన్న ఆపుతాడు, ఈ స్టేజింగ్ చూసుకున్నాం. అన్న ఇన్ డీటెయిల్గా నాకు చెప్పాడు అనమాట. బేసిక్గా తర్వాత జరిగేది ఇది, సో దానికి ఇలా అవుతుంది. సో ఆ ముందు బ్రీఫింగ్ అనేది అన్నిచ్చాడు.
సో అది నా బ్రెయిన్లో ఉండడం వల్ల ఇట్స్ లైక్ అదే ప్రతిసారి జరిగేదే కదన్నా ఇంకేముంది అని అనుకుంటూ వెళ్తుంటే నేను నాపి నీ నీ బాస్ ఎవరు అని అంటే నువ్వెవరన్నా అంటే అది చెప్తా నువ్వెవరు. సో ఈ జానర్లో జరిగింది అనమాట. వివేక్ అన్న ఈజ్ ఆల్సో లైక్ వచ్చి బ్రీఫ్ ఇచ్చి అంటే ఆ కంఫర్ట్ ఇవ్వడం అంటే ఇస్తారన్న ఆబ్వియస్లీ. హసిత్ అన్న ఆన్ పాయింట్ అనమాట. అంటే లైక్ కూర్చోబెట్టి బేసిక్గా ఆడిషన్స్ అప్పుడు పిఎంఎఫ్కి వెళ్ళినప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు అన్న బేసిక్గా దాని గురించి ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం అన్నట్లు నేను వింటున్నా. క్యారెక్టర్ కష్టం అన్నది ఏం కష్టమో నాకు అర్థం కాలేదు బేసిక్గా. తర్వాత ఆ ఏదైతే మెన్లో ఫెమినిన్లా చెయ్యాలి, స్వాగ్లో క్యారెక్టర్ ఏంటంటే అన్న యు నాట్ ఏ ట్రాన్స్జెండర్, ఇంకా మారలేదు నువ్వు. సో నువ్వు మారుతున్న ఇదిలో ఉన్నావు, ఇంకా ఫేజ్లో ఉన్నావు, ఇంకా మారలేదు నువ్వు, ఇంకా మెన్ కాదు. ఆ మారుతున్న ఫేజ్ ఏదైతే ఉందో నాకు అది కావాలని అనేవాడు. ఇదే యాక్షన్ నా రియాక్షన్ ఉండేది అనమాట అనేసి. సో పిఎంఎఫ్లో ఉన్నప్పుడే నాతో ఒక ఆడిషన్ సీక్వెన్స్ చేయించారు. ఆ ఆడిషన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అన్నయ్యకి నమ్మకం రావడం కోసం ఆ అమ్మ నాన్న నిద్ర వదిలేసి వెళ్ళిపోతారు కదా ఒక సీక్వెన్స్ లో. ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూర్చొని ఆ ప్లేట్ అయితే ఎప్పుడైతే దొరుకుతుందో ఆ సీక్వెన్స్ రిహార్సల్ చేసాం అనమాట. బేసిక్గా ఆ ఏడ్చుకుంటూ ఆ ఫెమిలిన్ని చూపించుకుంటూ ఇచ్చేయాలన్న టైప్లో ఉంటే ఆ కూర్చునే దగ్గర నుండి నాకు స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయ్యేది, కొంచెం అర్థమయ్యేది కాదు కదా బేసిక్గా, కొంచెం అటు ఇటు అయ్యేది. అండ్ అన్న చూసిన చాలా మంది కంటే నేను ఓకే అనేసి సెడ్ ఓకే. అన్న చాలా కాన్ఫిడెంట్గా ఉండే, అన్నని చూసి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి మేము మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒకసారి అంటే లైక్ అన్న ఒకసారి పిలిపించి నీట్గా బ్రీఫ్ ఇచ్చాడు అన్న. ఆ బ్రీఫ్ ఎలా ఉందంటే, రోషన్ ఈ క్యారెక్టర్ నేనేదో చెప్తేనో ఈ సినిమా చూడమంటేనో వాళ్ళని చేయమంటేనో నువ్వు చేయొద్దు ఈ యాక్టింగ్, ఇది నీ అంతటి నువ్వు ఫీల్ అయ్యి నీ అంతటి నువ్వు అనుకుంటే తప్ప ఇందులో రాదు అని అన్నాడు అనమాట. సో ఆ మాటలు ఏవైతే ఉన్నా చాలా గట్టిగా ఇదయ్యాయి అనమాట. సో యాక్చువల్లీ నాకు ఇంకో ప్లస్ కూడా ఉంది స్వాగ్ చేయడంలో. నేను ఎప్పుడైతే నాకు యాక్టర్ అవ్వాలరా నేను అనిపించిన స్టేజ్ అయితే డ్రామా జూనియర్ స్టేజ్ ఉందో, నాకు యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. చెప్తే చేయడమే యాక్టింగ్ అనుకునేవాడిని, కానీ నాకు అప్పటి వరకు తెలీదు డ్రామా చేయడం. ఎప్పుడైతే నేను డ్రామా జూనియర్స్ గురించి మాట్లాడుతాను, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఫస్ట్ చేసిన నా స్కిట్ ఏదైతే ఉందో డ్రామా జూనియర్ సీజన్ 2లో అదొక హిజ్రా క్యారెక్టర్. నాకు అసలు యాక్టింగే తెలీదు, బట్ నేను చేసిన నా ఫస్ట్ స్కిట్ హిజ్రా స్కిట్. అంటే అది మెగా ఆడిషన్ అనమాట. నువ్వు బాగా చేస్తే నువ్వు ఇన్, బాగా చేయకపోతే నువ్వు అవుట్. ఆ ఫేజ్ అది బేసిక్గా. అలా ఉన్న టైంలో నాకు మెంటెంట్గా చేసిన మనోజ్ సార్, అబ్బో నేను చాలా ఇబ్బంది పెట్టేసి ఉంటా మనిషిని, ఎందుకంటే నాకు తెలియదు కదా. సో ఆయన నాకు ఇది జరిగినప్పుడు 2016-17 సో 10-11 ఉండుంటా. ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. అప్పుడు చెప్పిన ఆ బ్రీఫ్ నాకు బాగా గుర్తు. అమ్మాయిలా చేయడం అనేది చాలా ఇది కాదు, నువ్వు నడిచేది ఇవన్నీ నాకు ఆ బ్రీఫ్ అనేది చాలా గుర్తు. అది బాగా ఎందుకు గుర్తుందంటే ఆ సిచ్యువేషన్ నేను చేస్తే ఇన్ను లేకపోతే అవుట్. బట్ ఆ ఎపిసోడ్ ఏదైతే చేశానో దానికి పర్ఫార్మర్ ఆఫ్ ది డే నేనే. సో ఎపిసోడ్ 1 దానికి. సో ఆ బ్రీఫింగ్ కూడా గుర్తుపెట్టుకొని అట్ ది సేమ్ టైం, బట్ అది త్రూ అవుట్ హిజ్రా. బట్ ఆ బ్రీఫింగ్ ఏదైతే అన్నిచ్చిందో నాకు బాగా గుర్తు. అట్ ది సేమ్ టైం ఎవరైతే హసిత్ అన్న నాకు చెప్పడం కూడా నాకు బాగా అర్థమైంది అనమాట. ఓకే నేను చేసే క్యారెక్టర్ నార్మల్ అయితే అస్సలు కాదు, దీనికి చాలా చూసుకొని ప్రిపేర్ అవ్వాలని. ఆ టైంలో జరిగిన ప్రిపరేషన్ అయితే నాకు ఇంట్లో చెల్లుంది శీతల్. సో నేను చెల్లి కూర్చోవడం లెగడం ఆబ్వియస్లీ మనకు తెలుసు, అదొకటి క్యాచ్ అయ్యా, అదొకటి పట్టుకున్నా నేను. దాని ఇమీడియట్గా ఆ కథ విన్న కొన్ని డేస్కేమో నేను మా ఏరియాలో వెళ్తుంటే నాకు ఒక మనిషి కనిపించాడు. అతను యాక్చువల్లీ అబ్బాయే, బట్ ఆయన వాక్ చాలా ఫెమినిన్గా అనిపించింది. ఆ వాక్ ఒకటి తీసుకున్నాను.
సో ఈ రెండు అలా మర్జ్ చేసుకొని అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, ఇది ఎలా ఉంటుంది, ఐస్తో ఎలా యాక్ట్ చేస్తారు, ఫేస్ ఎలా యాక్ట్ చేస్తారు అని దీనికి కొంచెం ప్రిపరేషన్ నేను ఇంట్లో నేను తీసుకోవాల్సిన బ్రీఫింగ్ నేను తీసుకోవాల్సిన ఇదంతా నేను తీసుకొని ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత ఇంక అన్న చెప్పడం ఆ సీన్ ఇలా ఇమీడియట్గా పుల్ ఆన్ చేయడం జరిగింది. సూపర్ బ్రో. ఆ బ్రీఫ్ అంటే 2016-17లో చెప్పింది గుర్తుండడమే ఈజ్ లైక్ క్రేజీ. దాన్ని యాక్టింగ్లో ఇన్కార్పొరేట్ చేయడం అంటే అది ఇంకా క్రేజీ. హౌ సీరియస్ ఆర్ యూ? అంటే నువ్వు చెప్పిన వింటుంటే అట్లీస్ట్ సౌండ్స్ లైక్ యువర్ డామ్ సీరియస్ అబౌట్ యాక్టింగ్. అంటే ఏదో సైడ్ బై సైడ్ నేను యాక్టింగ్ చేసుకుంటుంటా, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, కొంచెం మనీ వస్తుంది, పాపులారిటీ ఉంది, నాకు అట్లా కనిపించట్లేదు నేను చూస్తుంటా. యు ఆర్ లైక్ నేను ఇక్కడే ఉంటాను రా అనే జోన్లో అదే. సో హౌ సీరియస్లీ ఆర్ యూ టేకింగ్ యువర్ జాబ్? ఈజ్ ఇట్ జస్ట్ అ జాబ్ ఆర్ ఈజ్ ఇట్ మోర్ దెన్ దట్? ఒకానొక టైం వరకు సినిమా ఈజ్ సంథింగ్ లైక్ నేను నా ఇష్టం కోసం చేస్తున్నానని. బట్ ఆ ఫేజ్ అయిపోయిందన్న, నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను. అది కోర్టు తర్వాత, కోర్టు తర్వాత కన్నా ముందే నేను ఈ సినిమా ఇండస్ట్రీకి అంటే లైక్ ఇక్కడ ఉండడానికి వచ్చాను రా అన్న టైప్లోనే నాకు అనిపించింది అన్న. సో ఆడియన్స్ బ్లెస్సింగ్ కూడా నాకు అలాగే ఉందన్న. వాళ్ళు ఇచ్చే ఆ మోటివేషన్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, నేను చేసే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు ఇచ్చే ఆ ప్రేమ, ఇదంతా నాకు ఒక బూస్టింగ్ ఇంకా నేను చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్కి. సో నా జాబ్ని నేనైతే ఎప్పుడు అంటే చిన్నప్పటి నుండి నేను చాలా మొండోన్నన్నా. ఏదన్నా చేయాలి అనుకుంటే చేసేదాకా వదలనంట. సో ఈవెన్ కమింగ్ ఇన్ టు యాక్టింగ్ కూడా అంతే అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్ చేయడం అనేది నాకు టాస్క్లా ఉండేది. టాస్క్ ఇన్ ద సెన్స్ ఇది అదొక జాబ్లో ఫీల్ అవ్వడం కూడా కాదు, అదొక ఇష్టంతో కూడిన చేయడం అంటారు కదా, అంటే ఇష్టమైన జాబ్ కష్టం అనిపించదు. సో అలా చేయడం తప్పితే సో నా జాబ్ అంటే ఇలా మాట్లాడితే నా జాబ్ ని చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఏ కొత్త క్యారెక్టర్ వచ్చినా దాన్ని పుల్ ఆఫ్ చేయడం నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. చేసిందే ఇంకోసారి చేయాలన్నా చేసిన దాంట్లో కొత్తతనం ఏదన్నా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న మైండ్ సెట్ నాది. సో అలా చేసుకుంటూ ఉన్నానన్నా, అది అందరికీ నచ్చుతుంది, అందరు ప్రేమిస్తున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ సూపర్. ఇప్పుడు అందరూ ఈ ఏజ్లో ఉన్నప్పుడు అంటే అందరూ అడుగుతుంటారు కదా రిలేటివ్స్, ఓకే నేను నీకంటే 9 years పెద్ద, 28. ఓకే నేను 19లో ఉన్నప్పుడు 28 ఉన్నోళ్ళు 27 ఉన్నోళ్ళు నన్ను అడిగేవాళ్ళు అనమాట. ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్, వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్, 10 ఏళ్లలో నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు, అది అడిగినప్పుడు నాకు చాలా చిరాకేసేది. కానీ నేను ఇప్పుడు నిన్ను అదే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావా రోషన్? అంటే అన్న మంచి క్వశ్చనే. బట్ ఇది ఎలా అంటే అన్న, నేను ఎప్పుడు జరిగేదాన్ని ఇది ఇలా జరగాలి, ఇది ఇలా అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోను. లెట్ ఇట్ బి, అది అయ్యే టైంకి అది అవుతుంది, అది జరగాల్సిన సమయం వచ్చినప్పుడు దానికి అదే అవుతుంది, అలాంటి ఒక మైండ్ సెట్ అన్న. సో ఫర్దర్గా ఏమవుతుంది అన్నదానికంటే ఇప్పుడేం జరుగుతుంది అన్నది మోర్. అంటే నేను ఎలా చూస్తానంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది ఓకే, ప్రజెంట్లో ఉండడం, మూమెంట్ ఎంజాయ్ చేయడం ఈజ్ వన్ థింగ్, బట్ మనం ప్రజెంట్లో చేసే విషయాలు ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తాయనే థాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కోర్టు బాగా వర్క్ అయింది, అంత మంచి పేరు వచ్చింది కాబట్టి ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది ఫర్ యూ, ఆపర్చునిటీస్, కొత్త కైండ్ ఆఫ్ రోల్స్. బట్ అలా ఇప్పుడు చేసేవి కూడా మల్టిపుల్ డోర్స్ని ఓపెన్ చేయొచ్చు కదా. ఆ డోర్స్ ఓపెన్ చేసుకునే రకంగా ప్రజెంట్లో వర్క్ వెతుక్కోవడం, ఆపర్చునిటీస్ వెతుక్కోవడం, దాన్ని అలా ఎంచుకోవడం జరగచ్చు కదా అనేది ఈజ్ మై పాయింట్. యా మీరు అడిగిన క్వశ్చన్ నాకు వేరే అర్థమైంది, బట్ యా ఇప్పుడు అడిగింది నాకు అర్థమైంది. సో ఆబ్వియస్లీ అన్న కోర్ట్ తర్వాత చాలా డోర్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇందాక చెప్పినట్లు ఇండస్ట్రీలో ఇది అవ్వడానికి. సో హోప్ఫుల్లీ మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి రోల్స్, మంచి మంచి కథలు నా దగ్గరకు వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ త్వరలో నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేసి. అండ్ యా నైస్ సూపర్. ఇప్పుడేమున్నాయి లైక్ ఆల్రెడీ వర్కింగ్
అనౌన్స్మెంట్ అవి ఓకే, Okay. బట్ వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్? నథింగ్. రైట్, నథింగ్. యూఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దోస్. యా అంటే నేను ఏదన్నా కథ మిస్ అవుతున్నానా అని కంటిన్యూస్గా ప్రతి ఒక్క కథ వినడం జరుగుతుంది. సో యా, ది బెస్ట్ నేను పిక్ చేసుకొని ది బెస్ట్ ఆడియన్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. చాలా కేర్ఫుల్గా, చాలా థాట్ఫుల్గా మంచి స్టోరీస్ని, మంచి క్యారెక్టర్స్ని ఎంచుకుంటామని కోరుకుంటూ, అండ్ ఇంకో ఎన్నో మంచి ఆపర్చునిటీస్ నీకు రావాలని కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ మీటింగ్. లైక్ వైజ్.